నమస్తే, నేను మీ సతీష్. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టదొక దారి అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, తాజాగా ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఈ సామెత ఇందాక మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మాత్రం ఒక దారి అనేటువంటి సామెత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి చాలా స్పష్టంగా అన్వయిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో అవి సరైనవి అన్నటువంటి భావన మీకు కూడా కలిగి తీరుతుంది. అయితే అసలు ఎందుకు ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేటువంటిది ఆయన మాటల్లోనే విందాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఏమిటో ఆ నవ్వులు, ఆ సిగ్గుపడ్డం. I promise that this results will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు విన్నాం కదా, ఏదైతే ఈ జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో గత 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు ఏవైతే వచ్చినాయో అంతకు మించి మనం గెలవబోతా ఉన్నాం. ఏదైతే 22 పార్లమెంటు స్థానాల్ని 2019 ఎన్నికల్లో మనం కైవసం చేసుకున్నామో 2024 ఎన్నికల్లో వాటిని మించి మనం విజయం సాధించబోతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలకి దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నివ్వెరబోయి చూస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అయితే దీన్నే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, అసలు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అనేటువంటిది అందరికీ తెలుసు. అక్కడ ఏ స్థాయి పోలింగ్ నమోదైంది అనేటువంటిది కూడా ఈ రోజున దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, అసలు దేశ చరిత్రలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే చరిత్రలో ఇంత స్థాయి అంటే ఈ స్థాయి పోలింగ్ అనేటువంటిది ఎప్పుడూ నమోదు కాలేదు. 81.5% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 82% పోలింగ్ నమోదైంది. అయితే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైనప్పుడు సహజంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కొంత కలవరపాటుకు గురవుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే, ఆ పెరిగినటువంటి పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2% పోలింగ్ పెరిగింది. ఆ పెరిగిన పోలింగ్ శాతం అంటే ఆ ఓట్లు ఎవరికి పడి ఉంటాయి, అవి తమకు అనుకూలంగా పడ్డాయా లేక వ్యతిరేకంగా పడ్డాయా, ఏం జరుగుతోంది అనేటువంటిది కొంత కలవరపాటు అయితే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి ధీమా ఏదైతే ఉందో ఆ పోలింగ్ శాతం చూసిన తర్వాత మరి ఆయన పార్టీ నాయకుల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసాం కదా, పోలింగ్ అయిపోగానే సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఎలాగ ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా మాట్లాడాడో మనం చూసాం కదా. అంబటి రాంబాబు అయితే నేరుగా 6-7 సెంటర్లలో రీపోలింగ్ జరగాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. అనిల్ కుమార్ యాదవ్ అయితే మా పోలీసులందరినీ కూడా ఈ రోజున వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి అసలు వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళది. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది కానీ అంబటి రాంబాబుది కానీ ఒక్కసారి మనం చూశాక క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఒక డిమారలైజ్ చేయడం, 2 ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం, దీనికి ఎన్నికల కమిషన్లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం, వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది.
సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అనుమానం వస్తుంది. చూసేటువంటి ప్రజలకు ఎవరికి అనుమానం రాదు. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలందరికీ అర్థమైనాయి. మనము 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మనకి స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూసాం కదా. ఆ రోజున ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఏ విధంగా వేధించారు, కులం పేరుతో దూషించారు. అదీ కాక ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండగా, ముఖ్యంగా అమరావతి ప్రాంతాల్లో చూస్తే మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి ఆ నామినేషన్ పత్రాలు ఎక్కడ పెట్టకూడని, చేయి పెట్టకూడని చోట్ల చేతులు పెట్టి ఆ నామినేషన్ పత్రాలు లాగి వాళ్ళ చేతుల్లోంచి చింపేశారు. మహిళలపైన కూడా దాడులకి తెగబడ్డటువంటి పరిస్థితులు. అదీగాక రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందరే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తూ ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా సజావుగా జరిగినట్లు ఈ రోజున ఎన్నికల కమిషన్, అది కూడా కేంద్ర ఎన్నికల కమిషన్, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తూ కొంత సీరియస్ అవుతూ ఉంటే, ఓట్లు తమకు అనుకూలంగా పడలేదు, ప్రజలందరూ కూడా తమకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి అసలు రేపు కౌంటింగ్ కూడా సజావుగా జరుగుతుందా లేదా అనుమానాలు వస్తున్నాయంట. జగన్మోహన్ రెడ్డి ఏమో డీజీపీని మార్చంగానే అయిపోయింది, ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి ఆయన ఏడుస్తాడు. ఇప్పుడు పోలింగ్ రోజున అంత పెద్ద ఎత్తున ప్రజలు కసితో వచ్చి ఓట్లు వేస్తే అవన్నీ కూడా తమకు వ్యతిరేకంగా పడ్డాయని తెలిస్తే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మేధావి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకో మేధావి ఉన్నాడు, ఏదైతే పోలవరం ఎప్పుడు నిర్మిస్తారండి, ఎప్పటికి పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కదా అని చెప్పి ఆయన అడిగితే, నేను నీటిపారుదల శాఖ మంత్రిని కాదు, నోటిపారుదల శాఖ మంత్రిని, అది ఎప్పుడు పూర్తి చేస్తారో నాకేం తెలుసయ్యా అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన చేసినటువంటి ట్వీట్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఇది చూస్తున్నాం కదా, అంబటి రాంబాబు ఎక్స్లో ట్వీట్ చేశాడు. కూటమిలో 4వ పార్ట్నర్గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసిన జగన్ అన్నదే విజయం. మరి అంత ధీమా ఉంటే ఇవన్నీ ఎందుకు? మీరు గెలుస్తున్నామన్నటువంటి ధీమా ఉంటే ఈ రాతలన్నీ ఎందుకు? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా ఆ ఏడుపు ఎందుకు? ఆ ఏడుపు కొట్టు రాగాలు ఎందుకు? ఈ రకంగా అనిల్ కుమార్ యాదవ్ చూసాం మనం. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ రోజున పోలీసులందరినీ కూడా మా మీద కుసిగొల్పారు అంటే, అరే పోలీస్ వ్యవస్థ అంతా కూడా మీకు పాదాక్రాంతమై ఉంది కదా. మీకు పాదాక్రాంతమై మీకోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి? వాళ్ళు మీ మీద కుసిగొల్పడం ఏంటి? అసలు ప్రభుత్వం మీద ఉంది, అధికారులంతా కూడా మీరు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు, పోలీసులు మీరు ఆడిచ్చినట్టు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల్ని మా మీద కుసిగొల్పారని చెప్పి ఒక ఆయన, కూటమిలో 4వ పార్ట్నర్గా పోలీస్ చేరి ఫైట్ చేసిన జగన్ అన్నదే విజయం. మంచిదే, ఎవడు కాదన్నాడు. ఈ ప్రకటనలన్నీ కూడా ఏమిటి అంటే, ఓడిపోతున్నాం, ఆ ఓటమి అక్కసుతోటి, ఓటమి అనేటువంటిది ఏదైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉందో ఆ భయంతో కేవలం మేకపోతు గాంభీర్యంగానే ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు తాడేపల్లిలో ఏదైతే గనక ఐపాక్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే 151 కంటే కూడా ఎక్కువ అసెంబ్లీలు, 22 కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలు కూడా గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది కేవలం మేకబోతు గాంభీర్యం మాత్రమే. కారణం ఏమిటి అంటే, ఈ క్రమంలోనే కొన్ని చర్చలు కూడా, అంటే కొన్ని పాత విషయాలను కూడా సోషల్ మీడియాలో గుర్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే 2019 ఎన్నికల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన ఒక ప్లీనరీ సమావేశం పెట్టాడు. ఆ ప్లీనరీ సమావేశం పెట్టి పార్టీ ఎమ్మెల్యేలందరితో కూడా మీటింగ్ పెట్టి, అసలు ఇన్ని సీట్లు నాకు వస్తాయి, 151 స్థానాలు నేను గెలుస్తాను, 22 ఎంపీలు నేను గెలుస్తాను అని కూడా నేను అనుకోలేదు, కానీ మనకు అన్ని సీట్లు వచ్చినాయి, 6 నెలల్లో నేను ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశంలో చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో అంత వేవ్ వచ్చినా కూడా అప్పుడు ఆయనకు అన్ని సీట్లు వస్తాయన్నటువంటి ఇది ఆయనకే తెలియదు. అది ఆయనే స్పష్టంగా చెప్పాడు కదా, 2019 ఎన్నికల్లో నాకు ఇన్ని సీట్లు నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని చూస్తే దాదాపు 90 సీట్లో 100 సీట్లో వచ్చి అధికారంలోకి అయితే వస్తాను అని అనుకుని ఉంటాడు. కానీ ఒక్క ఛాన్స్ అంటూ
తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకి కట్టడి చేసేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డిని చేర్చిందని అనుకోవాలి. ఆ ఒక్క ఛాన్స్ అనేటువంటి నినాదం. అయితే ఆ ఎన్నికల్లో అంత వేవ్లో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వస్తాయని భావించినటువంటి వ్యక్తి 2019 ఎన్నికలు కాకుండా 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అసలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? అది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. ఒకవైపునేమో సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత, తల్లి చెల్లి ఏ విధంగా బయటకు వెళ్ళిపోయారో ఆ చెల్లి ఈయనకి పోటీగా ఏ విధంగా ప్రత్యర్థిగా వచ్చి పోటీ చేస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూస్తూ ఉన్నాం. సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత, సొంత పార్టీ నుంచైనా అనుకూల పరిస్థితులు ఉన్నాయంటే సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత. నిజంగా జగన్మోహన్ రెడ్డికి 151 కంటే కూడా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉంటే మరి 88 మందిని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ట్రాన్స్ఫర్ల పేరుతోటి షఫ్లింగ్లు ఎందుకు చేస్తాడు? 40 మందికి టికెట్లు ఇవ్వకపోతేనే కదా ఈ రోజున వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయారు. 22 కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయి అని చెప్తున్నాడు. నిజంగా ఆ పరిస్థితి ఉంటే 7 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు ఎందుకు వెళ్ళిపోతారు ఆ పార్టీని వీడి? ఈ లెక్కన పార్టీ నుంచి కూడా వ్యతిరేకత, ఇక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. ప్రజల నుంచి అంటే అన్ని వర్గాలు, కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, అలాగే నిరుద్యోగులు, ఇలాగ ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా వ్యతిరేకత. కారణం ఏమిటి అంటే రైతులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనలో మొట్టమొదటిసారిగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ కూడా గోదావరి జిల్లాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన భరించలేక. మరి అలాంటి రైతులు ఓట్లేస్తారా? ఉద్యోగస్తుల్ని ఏ విధంగా వేధించాడు? 30,000 కోట్లకు పైగా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి దోచేశాడు. అదీ కాక ఉపాధ్యాయుల్ని ఏ విధంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం, ఆ ఉపాధ్యాయుల్ని ఏ రకంగా అయితే ఈ రోజున మనం చూసాం కదా, మద్యం దుకాణాల దగ్గర లైన్లు సర్దడానికి నుంచోబెట్టాడు. వాళ్ళతోటి బాత్రూములకి ఫోటోలు తీయించడం, ఫేస్ యాప్లు అని చెప్పి పెట్టడం, వాళ్ళని వేధించటం. ఇంకో పక్కన పన్నుల భారంతో సామాన్యులను ఏ విధంగా వాళ్ళ మీద భారం మోపి ఆఖరికి చెత్త పన్నేసినటువంటి ఒక చెత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్లో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కదా. చెడ్డ కాదు, చెత్త పేరు తెచ్చుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రకంగా భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది. ఇసుక తవ్వకాలు, అక్రమ అమ్మకాలతోటి పూర్తిగా ఇసుక మాఫియాకి భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. మరి కార్మిక వర్గం, కర్షక వర్గం, ఈ రకంగా నిరుద్యోగం, పరిశ్రమల్ని మేమే తరిమేసామని చెప్పి గర్వంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత ఓట్లేస్తారా? ఈ రకంగా ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా మహిళలు, ముఖ్యంగా చూస్తే అక్క చెల్లెమ్మలందరికీ కూడా మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజున మద్యపాన నిషేధం అవ్వకపోగా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మగవాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చే నాసిరకం జే బ్రాంచ్ మద్యాన్ని తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల పుస్తల తాళ్ళు తెంచుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో మహిళా రక్షణ ఎక్కడైనా ఉందా? 30,000కు పైగా మహిళలు మిస్సింగ్లు అయినారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని డీజీపీ కూడా అవునని ఒప్పుకున్నటువంటి పరిస్థితులు చూసాం కదా. అదీ కాక మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, దాష్టికాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ చూసి మహిళలు అబ్బా ఎంత మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ ఓట్లేస్తారా? ఇలా రాష్ట్రంలో ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకమైపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి ఈ విధంగా 151 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుస్తాను, 22 కంటే కూడా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం మనము అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో, ఇవన్నీ కూడా కేవలం దింపుడు కళ్ళెం ఆశలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా కేవలం మేకబోతు గాంభీర్యం మాత్రమే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా ఏమిటి అంటే, ఆ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలతో, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతున్నాం, ఆ ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఆ అసహనంతో, అక్కస్తోటి బయటకు వచ్చి ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాటన్నిటితోటి కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. రేపు పోలింగ్ ఏదైతే కనుక కౌంటింగ్ ఉంటుందో ఆ కౌంటింగ్ రోజు కనీసం ఏజెంట్లు కూడా దొరికేటువంటి పరిస్థితులు లేవు. అందుకని చెప్పి కనీసం ఆ ఏజెంట్ల కిందైనా కొంతమంది క్యాడర్ ఉండాలి కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఒక వీడియో తీసి ఈ వీడియోను కూడా కావాలని చెప్పి సోషల్ మీడియాకు వదిలిచ్చాడు. కారణం ఏమిటి అంటే అయిపోయింది, ఇంకా ఆయన చెక్కేస్తున్నాడు కదా లండను, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన సర్దుకుని వెళ్ళిపోయాక ఇక్కడ పార్టీ అయితే కొంతకాలం నిలబడాలి కదా, ఆ నిలబడడం కోసం అని చెప్పేసి ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని కావాలని చెప్పే, ఇది కూడా ఐపాక్ ఇచ్చినటువంటి వాళ్ళ ఐడియానే. ఇది కూడా ఇది ఇలాంటి వీడియో ఒకటి రికార్డు చేసి దీన్ని మళ్ళీ ఇది నిజమైతే గనక
జగన్మోహన్ రెడ్డికి అంత ధీమా అంత నమ్మకం ఉన్నట్లయితే దీన్ని లైవ్ పెట్టచ్చు కదా, లైవ్ పెట్టల. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే చేశాడు. ఆయన గెలిచిన తర్వాత అప్పుడు వెళ్ళి అక్కడ ఐపాక్ కార్యాలయంలో అందరినీ కలిశాడు, అందరినీ విష్ చేశాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎన్నికలు పోలింగ్ అవ్వగానే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసి ఇలాంటి వీడియో ఒకటి రికార్డు చేసి దీన్ని వదిలితే క్యాడర్లో ఇంకా జోష్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతారు, రేపు పోలింగ్ నాటికి మనకి ఇంకా కొంతమంది ఉంటారులే అని చెప్పేసి ఏజెంట్ల కిందైనా మిగులుతారు అని జగన్మోహన్ రెడ్డి ఆశపడి ఈ వ్యాఖ్యలు చెప్పినట్లుగా అయితే ఉంది. కానీ వాస్తవం ఏమిటో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, తాను ఓడిపోతున్నాడు అనేటువంటి విషయం, ఆ ఓటమి తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకవైపున ఈ రకమైనటువంటి డ్యామేజ్ చేస్తూ ఉంటే ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి మరి ఇంకొక నికృష్టమైనటువంటి చేష్ట ఏమిటి అంటే, ఎన్నికలకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కేంద్ర ఎన్నికల సంఘం ఒక అబ్జర్వర్ని పంపించింది పోలీస్కి. ఏపీ పోలీస్ అబ్జర్వర్ అని చెప్పి ఒక అధికారిని, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, ఏదైతే కనుక దీపక్ మిశ్రా అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి పంపించింది. ఆయనకి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. ఆయన ఎక్కడో రిటైర్ అయిపోయినటువంటి అధికారి, ఏదో రాష్ట్రానికి చెందినటువంటి అధికారి అయితే ఆయన్ని ఇక్కడికి పంపించింది. మరి ఐపీఎస్ అధికారులు రిటైర్ అయిపోయారు అంటే వాళ్ళు అసలు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరినైనా అబ్జర్వర్లుగా పంపించింది అంటే ఎంతో మంచి వాళ్ళు, మంచి అధికారి అన్నటువంటి పేరున్నటువంటి అధికారుల్నే ఎంపిక చేసి పంపిస్తారు. మరి దీపక్ మిశ్రా అనేటువంటి ఒక అధికారిని ఇక్కడికి పంపిస్తే పోలీసులకు అబ్జర్వర్గా, జిల్లా ఎస్పీలకి, డీజీపీకి వీళ్ళందరికీ అబ్జర్వర్గా ఆయన్ని పంపిస్తే ఈ రోజున ఆ అధికారి, ఇందాక మనం చూసాం కదా అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్టుగా, పోలీసులు కూడా కూటమిలో 4వ పార్ట్నర్గా చేసి ఈ విధంగా చేశారు అన్నట్లుగా ఆ దీపక్ మిశ్రా అనేటువంటి అధికారి పోలీసులందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేలాగా చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరి ఇట్లాంటివి చేస్తేనే కదా జనాలంతా కూడా చేదరించుకునేది. ఇలాంటివన్నీ చేస్తూ ఇంకా సానుభూతి సంపాదించుకుందాం, ఇంకా ప్రజల్ని నమ్మించే మభ్యపెట్టేటువంటి చర్యలకు పూనుకుందాం అంటే ప్రజలు చూసి వాటిని నమ్మకపోగా చేదరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ రోజున వైసీపీకి కనిపిస్తూ ఉంది. వైసీపీ పట్ల ప్రజల్లో ఈ భావన అయితే కలుగుతూ ఉంది. మొత్తంగా అయితే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.